హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం. కాస్త లేట్గా అన్న ఈరోజు ఒక మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాము. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్ళు. ఇది అందరి ఫేవరెట్ అయిపోయింది. చిన్న సినిమాగా వచ్చి అందరి ఫేవరెట్ అయిపోయింది. ఈ సినిమా మా దృష్టిలో చాలా రేర్ కాంబినేషన్ అండి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా డెలికేట్ పాయింట్ని టచ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక మంచి ఫీల్ గుడ్ ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, హ్యాపీ డేస్ ఇలాగా కొన్ని సినిమాల్లాగా మంచి ఫీల్ గుడ్ టచ్ ఇస్తూ గోదావరి జిల్లాల్లో తీస్తూ చాలా అద్భుతంగా తీశారు యదువంశీ గారు. అతని డెబ్యూ పిక్చర్ అయినప్పటికీ ఇందులో చాలా యాక్టర్స్ తాలూకా వాళ్ళకి ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా మేము వీళ్ళ ఇంట్రెస్ట్లో చూసాం. ఏ ఒక్కరిని తీసేసినా కూడా చాలా ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆ థ్రెడ్ క్లోజ్ అవ్వనట్టు. సో కంప్లీట్ ఎంటర్టైనర్ అనమాట. కంప్లీట్ క్లాస్ నీట్ ఎంటర్టైనర్ ఇది. అండ్ దట్టు ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి క్లాస్ మాస్ తేడా లేకుండా అందరూ చూసే ఎంటర్టైనర్. జస్ట్ మన చైల్డ్హుడ్లో మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. మనం చిన్నప్పుడు జాతరలు కానివ్వండి, షష్ఠులు కానివ్వండి, లేకపోతే పూజలు, ఈ ఊళ్ళో జరిగే డ్యాన్సులు కానివ్వండి, పండగలకి వాటికి ఇలాగ వాట్ నాట్ మనం తిన్న తిండి కానివ్వండి, మనం బంధువులతో స్నేహితులతో గడిపిన క్షణాలు కానివ్వండి, వీటన్నిటిని ఒక్కసారి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తూ ఒక్కసారి టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి ఇవన్నీ నిజంగా అంటే ఈ సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవన్నీ కూడా మనమే ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ సీన్ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళందరికీ కూడా ఎంత బ్యూటిఫుల్ అంటే, క్యాస్ట్ అనేది మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మనం అడిగి చెయ్యం, కానీ అప్పటి వరకు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న ఈ కమిటీ కుర్రాళ్ళందరూ కూడా ఒక్కసారి ఒక చిన్న క్యాస్ట్ అని వాళ్ళ లైఫ్ డిసైడింగ్, కెరీర్ డిసైడింగ్ పాయింట్లో ఆ క్యాస్ట్ వీళ్ళ మధ్య పెట్టే చిచ్చు, అక్కడ వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ని కోల్పోయే ఆ సీన్ కానివ్వండి, దాని తర్వాత వీళ్ళందరూ ఎవరి దారులు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయే సీన్ కానివ్వండి, దాని తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పండగకి 12 ఏళ్ల తర్వాత వచ్చే అమ్మవారి జాతరకి వీళ్ళందరూ ఊరికి రావడం కానివ్వండి, ఈ పాట కానివ్వండి, అన్నీ కూడా ఎక్సలెంట్. మాకు ఈ సినిమా మీద కంప్లైంట్ ఏదైనా ఉంది, లేకపోతే నాకు తెలిసి ఇన్ జనరల్ ఆడియన్స్కి లాస్ట్ యాంటీ క్లైమాక్స్ దగ్గర కొద్దిగా ల్యాగ్ అయినట్టు ఆ సాంగ్ కానివ్వండి, కొంచెం ఆ ఎలక్షన్స్ అనేది ఇప్పటికే దీంట్లో చాలా ఎమోషన్ ఉంది సినిమాలోని. ఫ్రెండ్షిప్ మీద కానివ్వండి, లేకపోతే ఊళ్ళో జాతర మీద కానివ్వండి, అవి నీట్గా ఒక పటాన ఎండ్ అయితే బాగుండేది. కానీ ఇక్కడ కమిటీ కుర్రాళ్ళు ఎలక్షన్స్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్స్ మోడ్లో అక్కడ యాంటీ క్లైమాక్స్ దగ్గర ఇంకా కొంచెం బెటర్గా ఉండుంటే రైటింగ్ బాగుండేది అని మా పర్సనల్ ఫీలింగ్ అనమాట. మా ఒపీనియన్ అంతే ఇది. ఫ్రెండ్స్, మీ ఎవరికన్నా సరే ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి. ఎందుకంటే ఇట్స్ వర్త్ ద సబ్స్క్రిప్షన్ అనమాట. ఈ ఒక్క సినిమా కోసం ఈటీవీ విన్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలు అనేంతలాగా ఉంది సినిమా అయితే. పెర్ఫార్మెన్స్ పరంగా ముఖ్యంగా మాట్లాడుకోవాలి, అందరూ యాక్టర్స్ కూడా ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా చాలా బాగా నటించారు. అండ్ అందరూ కూడా ఎడిట్లో ఉన్నారు. నిహారిక గారి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఆ డ్రోన్ షాట్స్ కానివ్వండి, నిజంగా ఆ జాతరని తీయడం కానివ్వండి, ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంది. మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇప్పటికే నా రింగ్ టోన్, నా కాలర్ ట్యూన్ కూడా ఈ సినిమాలో సాంగ్సే పెట్టుకున్నాను లాస్ట్ 2 months నుంచి. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా బాటమ్ లైన్ ఏంటంటే, ఈ సినిమా మీద ఇన్ డీటెయిల్డ్గా డిఓపి గురించి దాని గురించి మేము రివ్యూ ఇచ్చేంత వాళ్ళం కాదు. కానీ ఈ సినిమా మటుకు ఏదో లో బడ్జెట్ మూవీలా కాకుండా నిజంగా ఫ్యామిలీ అందరూ దసరాకి చూసే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్లోనే చూసే ఒక మూవీగా మటుకైతే సినిమా ఉంది. సో డోంట్ మిస్ దిస్ కమిటీ కుర్రాళ్ళు. అలాగే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అతి తొందరలోనే మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ రివ్యూతో మేము ముందుకు వచ్చేస్తాము. ఎక్కడైనా ఫ్లాస్ ఉన్నట్టయితే దయచేసి మా కామెంట్ బాక్స్లో చెప్పి మమ్మల్ని కాస్త గైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.